నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 3వ కేబినెట్ సమావేశంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి. మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తుందూరులో ఉచిత వైద్య శిబిరం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యం నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సహకారం అందించిన 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్. భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన గ్రామ దేవతల జాతర మహోత్సవాలను భావితరాలకు తెలియజెప్పే విధంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని 40 సంవత్సరాలుగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మౌళ్ళమ్మ సేవా సమితి కార్యవర్గాన్ని అభినందించారు. సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణ వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగురాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుగాంచిన అనేక కళా బృందాలతో అమ్మవారి గ్రామోత్సవం రోజంతా నిర్వహిస్తామని 27వ తేదీ శుక్రవారం జరిగే అఖండ అన్న సమారాధనకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. తొలుత రామాయణం సుధీర్ బాబు, జానకి అనన్య దంపతులు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు సతీమణి పులపర్తి సత్యవాణి, భీమవరం డీఎస్పీ జయసూర్య, జనసేన పార్టీ నాయకులు చింతలపాటి బంగారరాజు, ప్రముఖులు విష్ణుప్రియ, సుబ్బరాజు, ఇరింకి సూర్యారావు, ఒత్తూరి బాపిరాజు, తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, భీమాల శ్రీరామ్మూర్తి, కోమటి రవికుమార్, కార్మూరు సత్యనారాయణలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాయణం సుధీర్ కుమార్ సత్కరించారు. ఈ జాతరలో ఆసాదుల గరగా నృత్యాలు, తీన్మార్ డప్పు వాయిద్యాలు, కేరళ వాయిద్యకారులు, శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, కోయ డాన్సులు అందరినీ అలరించాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణారావు, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కార్యదర్శులు కోరసుక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదల వలస నాగేశ్వరరావు, గౌరవ సభ్యులు రెడ్డిపల్లి సత్యనారాయణ, అమృతల్లూరి భాస్కర్ రావు, నడివీధి కృష్ణస్వామిరెడ్డి, పచ్చిగొళ్ల సురేష్ యాదవ్, పాబోలు శేషారావు, మంతన శ్రీనివాసరాజు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. రామరాజు గారి తోటలో చిన్నమావుళ్ళమ్మ ఉత్సవాలు 40వ జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతవాసులందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఘనంగా అమ్మవారి ఉత్సవం చేస్తారు. 40 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు.
కమిటీ వారికి, ఈ కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమావళం ఉత్సవాల సందర్భంగా పిఐసి చైర్మన్ అంజబాబు గారు రావడం జరిగింది. ఈ మావళ్ళం ఉత్సవాలు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తులు రామాయణ రాజశేఖర్ గారు, గోగరాజు గారు తదితర ప్రముఖులందరూ కూడా ఈ ఉత్సవాలు దినదినాభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి చేస్తూ చాలా ఉచ్చ దశలో తీసుకొచ్చినటువంటి మహానుభావులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామరాజు తోటలోని శ్రీ 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 చిన్నమావుళ్ళం గుడి 40వ వార్షికోత్సవ జాతర మహోత్సవంలో ఈరోజు అంజబాబు గారిచే ప్రారంభించబడినవి. అలాగే పట్టణంలోని విరివిరి ప్రముఖులు అందరూ వచ్చి ఈ జాతర మహోత్సవాన్ని ప్రారంభించినందుకు మా కమిటీ తరపున అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా రేపు 27వ తారీఖున శుక్రవారం నాడు జరగబోయే అఖండ అన్న సమారాధనకు కూడా భక్త మహాశయులందరికీ మా కమిటీ తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అందరూ వచ్చి మా ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి 40వ వార్షికోత్సవం సందర్భంగా మరి మా చిన్నమావుళ్ళమ్మ ఉత్సవాలు చాలా దేదీప్యంగా శ్రీ శాసనసభ్యులు అంజబాబు గారితో ప్రారంభించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు కూడా చంద్రపాటి బంగారాజు గారు మాకు ఎక్కువగా సలహా ఇస్తూ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ఎంతో వైభవంగా అమ్మవారి జాతర జరగటం 30-40 సంవత్సరాల నుంచి 86 నుంచి ప్రారంభం చేసి 40 సంవత్సరాల నుంచి జాతర ప్రారంభం చేస్తున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో, ప్రజల సహకారంతో, అందరి సహకారంతో, మా కమిటీ సహకారంతో అందరూ ఎంతో వైభవంగా అమ్మవారి జాతర జరిపించుకుంటుంది. మా అందరి చేత అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. జ్యేష్ఠ మాస 40వ జాతర మహోత్సవం ఈరోజు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. 5 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. 27వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి అందరూ విచ్చేసి ప్రతిరోజు 40 నిమిషాలు నడవడం వల్ల శరీరానికి మనస్సుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుందని వర్కర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెమినార్ హాల్లో ఆదివారం వర్కర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్
201 మూడవ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా వర్కర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి, డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గుంటూరి రామరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభావతి మాట్లాడుతూ నడకతో ఆరోగ్యం పొందవచ్చనే సంకల్పంతో వర్కర్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటైందని, లక్షలాది మంది సభ్యులు వర్కర్స్ ఇంటర్నేషనల్ లో ఉన్నారని, జిల్లాల వారీగా గవర్నర్ సభ్యులను నియమించి వర్కర్స్ ఇంటర్నేషనల్ బలోపేతానికి కృషి చేస్తున్నామని అన్నారు. డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గుంటూరి రామరాజు మాట్లాడుతూ ఈ ఏడాది వర్కర్స్ ఇంటర్నేషనల్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంటర్నేషనల్ లో ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ నెల 29వ తేదీన తిరుపతిలో వర్కర్స్ ఇంటర్నేషనల్ 163వ కౌన్సిల్ సమావేశం జరుగుతోందని, ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని రామరాజు అన్నారు. వర్కర్స్ క్లబ్ లో ఉన్నతికి అందరూ సహకరించాలని అన్నారు. అనంతరం వర్కర్స్ ఇంటర్నేషనల్ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ వి మురళీమోహన్ రావు, వర్కర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొల్లూరి, రీజనల్ కౌన్సిలర్ శనగల కృష్ణమూర్తి, ఎస్ సుబ్బారావు, ఎస్ నాగేశ్వరరావు, వడుపు గోపి, డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కటికల పల్లారావు, పి సీతారామరాజు, గాదిరాజు కృష్ణంరాజు, చీఫ్ ఎడిటర్ ఎస్ఎస్ఎన్ రాజు, ఎడిటర్ బట్టిప్రోలు శ్రీనివాస్, బొండా శ్రీరామ్, సరిత, నరసింహమూర్తి, ముదునూరి వెంకటరాజు, ఇరింకి సూర్యారావు, రామకృష్ణ, గాదిరాజు అప్పలరాజు, బొక్కా శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేను ప్రభావతి, వాకర్స్ ఇంటర్నేషనల్ 2025. మాది వాకర్స్ ఆర్గనైజేషన్ 1986లో అన్ని అసోసియేషన్లు ఫారెన్లో పుట్టినాయి. కానీ వాకర్స్ అసోసియేషన్ మన వైజాగ్లో ఆల్వార్ దాస్ గారని అప్పట్లో మినిస్టర్గా ఉన్న ఆయన సముద్రపొడ్డున నడుస్తూ ఒక మంచి ఆలోచనతోటి ఈ నడక వల్ల ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచనతోటి మన వైజాగ్లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అండి. ఇప్పటికీ 39 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్లో లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. దీనిలో మాకు వాకర్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ వైజ్గా మాకు ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు. దాన్ని వెస్ట్ గోదావరికి 201 నెంబర్ ఇచ్చారు. దానికి ఈ సంవత్సరం భీమవరం వాసులైన గుంటూరి రామరాజు గారు గవర్నర్గా ఉన్నారు. ఈరోజు 3వ క్యాబినెట్ మీటింగ్కి వచ్చాం. క్యాబినెట్ అంటే గవర్నర్ గారి ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు ఒక్కరే తిరగలేరు కనుక డిప్యూటీ గవర్నర్లుగా, జోన్ చైర్మన్లుగా కొంతమందికి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా జిల్లాని అభివృద్ధి పదవుల్లోకి నడిపించడానికి మనం క్యాబినెట్ రెడీ చేస్తుంటాం. దానిలో కార్యక్రమంగా ఈరోజు మన క్యాబినెట్లో మన జిల్లాలో ఏమేం జరిగాయి, ఏమేం జరగబోతున్నాయి, మనం ఏం చేసుకోవాలి అనే ఉద్దేశంగా ఈ మీటింగ్స్ ప్రతి జిల్లాలోనూ జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈరోజు 201కి నేను రావడం జరిగింది. మన వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో డిస్ట్రిక్ట్ 201 గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేసి అప్పుడే 6 నెలలు గడుస్తున్నది. ఈ యొక్క మన జిల్లా కార్యక్రమాలు అతి వైభవంగా అందరూ కలిసి ఏకదాటి మీద ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్ వాకర్గా పనిచేస్తూ అభివృద్ధి వైపు ఎదురుకెళ్తున్నాం. ఈరోజు మా డిస్ట్రిక్ట్ 201 థర్డ్ క్యాబినెట్ మీటింగ్ డిఎన్ఆర్ కాలేజీలో జరుగుతున్నది. దీనికి ఈరోజు డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ వారు హోస్ట్ క్లబ్గా వ్యవహరిస్తున్నారు. జిల్లా నలుమూల నుంచి అంతా వచ్చారు. అదేవిధంగా మాకు 103 గవర్నర్ గారిని, 204 గవర్నర్ని కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచాం. వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా యొక్క క్యాబినెట్ మీటింగ్కి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు కూడా వచ్చారు. వారందరూ వచ్చిన మూలాన్ని ఈ కార్యక్రమం విజయవంతంగా మా యొక్క డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులైన ఎం వెంకటరాజు గారు ఎంతో ఆనందంతో ఉత్సాహంగా వచ్చి మా యొక్క థర్డ్ క్యాబినెట్ మీటింగ్కి వాకర్స్ అసోసియేషన్లో అంటే ప్రాణం, నేను డివోట్ని, అందుకని ఈరోజు జరిగే యొక్క విందుకి అంతా నేను స్పాన్సర్ చేస్తానని వారి యొక్క విందు ఖర్చు అంతా వారే భరిస్తూ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అందరం కలిసి మనందరికీ వారికి అభినందనలు చెప్పి వారి కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని, ఇలాంటి ఉద్యమాలకి ఎన్నింటిలో సహాయం చేయాలని కోరుకుంటూ వారికి అభినందనలు తెలుపుతున్నారు. 103 డిస్ట్రిక్ట్ గవర్నర్, ఈస్ట్ గోదావరి. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం. మా గుంటూరు రామరాజు గారు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చక్కగా ఈ జిల్లాను నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, మా అందరికంటే కూడా ముందుగా ఉన్నారు ఆయన. దానికి నేను ప్రత్యేకమైన అభినందనలు వారికి తెలియజేస్తూ, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రామరాజు గారు ఒక మీటింగ్ మీరు కాంటాక్ట్ చేయాలంటే సరే తప్పనిసరిగా చేస్తా అన్నాం. అదేవిధంగా ఇవాళ మా వాకర్స్ అసోసియేషన్ డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ నిమిత్తం మేము ఇవాళ మీటింగ్, దానికి మేడం గారు రావటం, అందరూ కూడా గవర్నర్లు అందరూ రావటం కూడా మాకెంతో సంతోషంగా ఉంది. 201
థర్డ్ క్యాబినెట్ మీటింగు మన డిఎన్ఆర్ వాకర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మన ఐపీ మేడం గారు ప్రభావతి గారు రావడం చాలా సంతోషకరం. అలాగే ఐపీ మేడం గారు అలాగే మా గవర్నర్ గుంటూరు రామరాజు గారు ఇద్దరు కూడా మంచి ఉత్సాహంతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ జిల్లా అంతా కూడా తిరిగి క్లబ్బుల్ని యాక్టివేట్ చేస్తూ ఈ వాకర్స్ ఉద్యమాన్ని చాలా బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్లో 2001లో నేను క్యాబినెట్ సెక్రటరీగా ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఐపీ గారు ప్రభావత్ గారు అలాగే గుంటూరు రామరాజు గారు సమక్షంలో మేము అలా వర్క్ చేయడం అనేది ఇవాళ చాలా ఆనందదాయకంగా భావిస్తాం. దాంతో పాటుగా ఇవాళ మన డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ క్లబ్లో వాళ్ళందరూ కూడా దాన్ని హోస్ట్ చేసి ఈ థర్డ్ క్యాబినెట్ని సక్సెస్ చేసినందుకు గాను అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను వాకర్స్ ఇంటర్నేషనల్ సంబంధించి చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి ఈరోజు 3వ క్యాబినెట్ మీటింగ్ అంటే వాకర్స్ ఇంటర్నేషనల్ సంబంధించి జిల్లా వైజ్గా చేస్తున్నాం. ఇది అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఎం ప్రభావతి గారు కాకినాడ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా గవర్నర్ గారైనటువంటి గుంటూరు రామరాజు గారు సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సమాజం అభివృద్ధి చెందాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుద్ది, అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో ఏర్పడిన మన ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ లక్షల మందితో వాకర్ సభ్యులుగా క్లబ్బులుగా ఏర్పడి మరి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకుంది. అదేవిధంగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి ప్రభావతి గారికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా గుర్తింపు తేవడానికి సహకరిస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం తన స్వగ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు తన వంతు వైద్య సేవలను అందిస్తున్నానని భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన డాక్టర్ మురళి ఆరెడ్డి వెల్లడించారు. గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఉచిత మెగా క్యాంప్ ను నిర్వహించింది. ఈ క్యాంప్ కు వచ్చిన రోగులకు డాక్టర్ సాయిబాబు చుండూరి, డాక్టర్ విక్రాంత్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మురళి, డాక్టర్ సుమ, డాక్టర్ ప్రశాంత్ నాయుడు రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళి ఆరెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం డాక్టర్స్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరెడ్డి వీరస్వామి నాయుడు, తాడేరు సొసైటీ మాజీ చైర్మన్ ఆరెడ్డి అబ్బులు, కొట్టు సురేష్, కొట్టు త్రినాథ్, ఎంపీటీసీ ఆరెడ్డి వాసు, జకంపూడి సతీష్, చీడే సుబ్బారావు, జకంపూడి బాబ్జీ, ఆరెడ్డి చంద్రరావు, చీడే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ విక్రాంత్ చుండూరి, ఎండిడిఎం గ్యాస్ట్రో అండ్ లివర్ స్పెషలిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరం. ఈరోజు మన హాస్పిటల్ నుంచి ఇతర స్పెషలైజేషన్స్ డాక్టర్స్ అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ అని, గైనకాలజీ అంటే ఆడవాళ్ళ విభాగం, ఆర్థోపెడిక్స్ ఎంపుల్ డాక్టర్ మురళి ఆరెడ్డి గారు పిల్లల డాక్టర్, అట్లానే ఇతర విభాగాల నుంచి కూడాను మన హాస్పిటల్కి వచ్చి మన తుందూరు గ్రామ ప్రజలందరికీ కూడాను ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోవడానికి 300కు పైగానే జనాలు వచ్చారు. సో మనం వాళ్ళకి ఫ్రీగా టెస్టులు చేయటం కానీ, ఈసీజీ టెస్ట్, అట్లానే బ్లడ్ టెస్ట్, మనం ఫ్రీగా మెడిసిన్స్ కూడా అందజేస్తున్నాం. క్యాంప్ని ఇంతలా సపోర్ట్ చేసిన గ్రామ ప్రజలు అట్లానే గ్రామ పెద్దలందరికీ కూడాను నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లానే మన ఫ్యూచర్ క్యాంప్స్లో కూడాను అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోవాలని, మన సర్వీసెస్ని అందరూ కూడాను ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. డాక్టర్ మురళి ఆరెడ్డి, పీడియాట్రిషియన్, మిత్ర మెడికేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో స్వగ్రామమైన తొందూరులో మెగా మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ క్యాంపు మా స్వగ్రామంలో కండక్ట్ చేయడానికి సహకరించిన మా హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే గ్రామ పెద్దలకి, ప్రజలకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ క్యాంప్లో మనం చిన్నపిల్లల విభాగం, గైనిక్, స్త్రీల సమస్యలు, అలాగే షుగర్ టెస్ట్లు అనేవి మనం ఫ్రీగా చేయడం, షుగర్ డాక్టర్ గారి తోటి, అలాగే జనరల్ మెడిసిన్ సమస్యలు కానీ, అలాగే ఆర్థోపెడిక్ ఎముకల విభాగాల సమస్యలు కానీ, కంటి చూపు ఫ్రీగా కంటి చూపు అసెస్మెంటు, అలాగే చెవి, ముక్కు, గొంతు అసెస్మెంట్ అనేది కూడా మనం
భీమవరంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు, మిత్రా యాజమాన్యం డాక్టర్లతోటి ఈరోజు తొందూరైన మా స్వగ్రామంలో చేయడం జరిగింది. ఈ క్యాంపులో పాల్గొనడానికి చాలామంది ప్రజలు ఉత్సాహంగా వచ్చారు. అలాగే చాలామంది షుగర్ పరీక్షలు అన్నీ చేయించుకుని ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోవడం, మళ్ళీ తిన్న తర్వాత చేయించుకోవడం, అలాగే షుగర్ మందులు తీసుకుని రావడం, షుగర్ డాక్టర్తో పరీక్ష చేసుకోవడం, ఇలా అనేక జబ్బులకి మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈసీజీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఈసీజీ అనేది కూడా మనం ఫ్రీగా ఉచితంగా తీయడం అనేది చేయడం జరిగింది. ఇలాగా ఈ స్వగ్రామంకి నేను సేవ చేసుకోవడం, నేను పుట్టిన ఊరికి నేను సేవ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మనం చేసుకున్నాం. భీమవరం పట్టణానికి చెందిన విహాంత్ అర్జున్ అనే చిన్నారి క్యాన్సర్ వ్యాధి బారిన పడడంతో అత్యవసర వైద్యం చేయించవలసిన తరుణంలో వెంటనే స్పందించిన భీమవరం 2 టౌన్లోని 32 డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సిరియాల గౌతమ్ భీమవరం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ ఆలయం తరపున 50,000 రూపాయలు, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం తరపున 50,000 రూపాయలు, మొత్తం 1,00,000 రూపాయలను చిన్నారి అర్జున్ తండ్రికి డాక్టర్ గౌతమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మెట్ట మురళి, సుబ్బరాజు, కొండ శ్రీనివాస్, ఆదిత్య శ్రీనివాస్, అర్చకులు సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గంగగోత్రః వేహాంతర్జున్నావధేజః గంగగోత్రస్య వేహాంతర్జున్నావధేజః ఆచుష్టాభవృద్ధరస్తు జన్మజాతకరీత్య గోచారరీత్య ఏ గ్రహాः అరిష్ట సకలారిష్ట పరిహారద్వార శుభస్థానసిద్ధ్యర్థం శరీరే అనారోగ్య పరిహారద్వారా అపమృత్యు పీడా పరిహారద్వారా సంపూర్ణ దేహారోగ్యతా సిద్ధిరస్తు అపమృత్యు పీడ అనారోగ్య పరిహారద్వారా అపమృత్యు పీడా పరిహారద్వారా సంపూర్ణ దేహారోగ్యతా సిద్ధిరస్తు శ్రీ జగన్మాత కనకదుర్గాదేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు ఆయురవర్ధతాం. భీమవరం వాస్తవ్యులైన దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి వేహాంత్ అర్జున్ కొంచెం అనారోగ్యం పాలవటం, తనకి జ్వరం అవన్నీ రావడంతో కొంచెం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అక్కడ బాబుకి కొంచెం ప్రమాదకరమైన క్యాన్సర్ అని చెప్పానని తెలిసింది. తద్వారా వెంటనే అక్కడి నుంచి ఇక్కడ భీమవరం నుంచి హుటాహుటీన విజయవాడ రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతానికి వైద్యం అయితే అక్కడే వైద్యం అందిస్తున్నారు. ఆ బాబుకి వైద్యం అందించి బయటికి రావడానికి ఆ బాబుకి వచ్చిన క్యాన్సర్ కూడా తగ్గిపోయే క్యాన్సరే. ఖచ్చితంగా ట్రీట్మెంట్ మనం తగిన సమయంలో మనం అందించగలిగితే బాబు ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తాడు. అలా ఇప్పుడు ఆల్రెడీ సెషన్స్ కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ దాకా వచ్చారు. ఇప్పుడు తనకి ఆర్థికంగా మన అందరి సహకారం కూడా కావాల్సిన సమయం వచ్చింది. తను నార్మల్ మధ్యతరగతి కుటుంబంలోకి చెందినవాడు. తను ఇంత మొత్తాన్ని ఒక 12 లక్షల నుంచి 15 లక్షల అవసరాన్ని తను పెట్టుకోలేడు. కాబట్టి మానవత్వంతో మన అందరం కూడా మనం ముందుకొచ్చి తలో చెయ్యి వేసి ఆ అబ్బాయికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే వాళ్ళ కుటుంబానికి మనం చేసింది అదే పెద్ద సాయం అవుతుంది. అందుకని ఈరోజు ఈ దినాన్న ప్రసన్నాంజనేయ స్వామి గుడి తరపున శ్రీరాంపురంలో ఉన్న మరియు దుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి తరపున గురించి కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి గుడి నుంచి కమిటీ ద్వారా ఒక 50,000, ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కూడా 50,000 రూపాయలు, మొత్తం 1,00,000 రూపాయలు మనం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇది జెన్యూన్ అని తెలియటం కోసం కూడా మేము ఈ గుడి ద్వారా మన పెద్ద మనుషులు అందరి ద్వారా కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీరందరూ గ్రహించుకొని సాయం అంటే మనం విపరీతంగా ఇంత సాయం చేయమని చెప్పాను అని అర్థం కాదు. మేము ఈ వీడియో ద్వారా కూడా మేము చక్కగా మేము ఒక స్కానరు, బాబు వాళ్ళ ఫాదర్ స్కానర్ అదే పెడతాం జరుగుతాం. ఒక్కొక్క మనిషి 250 రూపాయలు చేసినా మనకు సరిపోతుంది. అలా 250 రూపాయలు ఒక 1000 మంది నుంచి 2,000 మంది చేయగలిగితే సుమారు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు వాళ్ళకి మనం సాయం అందజేయడం జరుగుతుంది. తద్వారా అబ్బాయి కూడా మనకి బయటికి రావడం జరుగుతుంది, ఆరోగ్యంగా బయటకు వస్తాడు. ఆ ప్రసన్నాంజనేయ స్వామి దీవెనలు ఖచ్చితంగా అబ్బాయికి ఉంటాయని చెప్పానని మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆ స్కానర్కి తలోకలు 250 రూపీస్ మీరు స్కాన్ చేయగలిగితే అబ్బాయికి కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్పానని అందరూ మానవత్వం చాటుకుంటారని చెప్పానని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.